హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు బేసిక్ స్పాంజ్ కేక్ని అయితే చూపించబోతున్నాను. ఎగ్ వాడకుండా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని అయితే ఇంట్లోనే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది. మన ఇంట్లో ఎవరిదైనా యానివర్సరీ ఉన్నప్పుడు, లేదంటే పిల్లల బర్త్డే పార్టీస్ కూడా మనం ఇట్లా కేక్ను ప్రిపేర్ చేసుకొని దాని మీద ఇష్టం ఉన్నట్టు డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కేకు స్పాంజీగా, ఫల్ఫీగా, స్మూత్గా, చాలా ఫైన్గా వచ్చింది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారం పర్ఫెక్ట్ కొలతలతోటి చూస్తున్నాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇలా చేతితోటి విరిస్తే చాలు ఎంత బాగా విరుగుతుందో అంత ఫల్ఫీగా, అంత సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసేయండి. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతోటైతే తీసుకుంటారో అదే కప్పుతోటి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి, కొలతలు. నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ కప్పుతోటి అందులో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే బౌల్ తోటి ఒక కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకోవాలి. ముందుగానే షుగర్ డైరెక్ట్గా తీసుకుంటే తొందర మెల్ట్ అవ్వదు కాబట్టి మిక్సీ జార్లో పౌడర్గా చేసేసుకొని ఫుల్గా షుగర్ పౌడర్ ఒక కప్పు తీసేసుకొని మనం స్పూన్తో కానీ చక్కగా కలుపుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తోటి ఈ విధంగా స్మూత్గా మనం పట్టుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా చక్కగా నేనైతే ఇక్కడ బీటర్ తోటి, బ్లెండర్ తోటి అయితే పట్టేసుకున్నాను. చూడండి, మనం ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండద్దు. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అనేది మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్లో లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఈ వెనిలా ఎసెన్స్ ఇందులో చక్కగా కలిసే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మైదా పిండిని ఫుల్గా ఒక కప్పు వరకు తీసుకోవాలి. మీకు ఏ కప్పు అయితే చూపించానో ఆ కప్పు, ఫుల్ కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిని ఇలా మనం ఇప్పుడు జల్లించుకోవాలి. ఇక్కడ బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక ఈనో ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి నేను ఈనో ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బేకింగ్ సోడా అండ్ ఈనో అండ్ మైదా పిండిలో జల్లించుకోవాలి. ఏమైనా మనకు ఇలా ఉండలుగా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. స్మూత్గా కేక్ స్మూత్గా రావాలి అంటే మనం ఇలా మంచి పిండిని అయితే జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు బటర్ని ఏ కప్ అయితే తీసుకున్నానో అందులో బటర్, పెరుగు ఎంత తీసుకున్నానో 1/2 కప్పు తీసుకున్నాను కదా, సేమ్ బటర్ కూడా 1/2 కప్పు తీసుకోవాలి. మన ఇంట్లో బటర్ అవైలబుల్లో లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ బటర్ తీసుకున్నాను. ఇలా ఇప్పుడు బటర్ వేసేసాం కదా, చక్కగా స్మూత్గా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే నేను స్పూన్ తోటి అయితే కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, నాన్ స్టాప్గా. ఉండలు అనేది లేకుండా ఉంటుంది. ఇలా మనం ఇప్పుడు మిల్క్ అంటే 3/4 కప్పు, ఇప్పుడు నేను ఏ కప్ అయితే తీసుకున్నానో అందులో 3/4 కప్పు వరకు అయితే మిల్క్ని కొంచెం ఒకటేసారి బాగా పోయకుండా మిల్క్ని కొద్దిగా పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకుంటే స్పూన్ తోటైనా చక్కగా కలుపుకోవచ్చు, లేదంటే బ్లెండర్ తోటైనా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మంచి స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్లెండర్ తోటి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా అంతా అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిసిపోయి స్మూత్గా స్ట్రక్చర్ అనేది వస్తుంది. క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. మిక్సీ జార్లో వేసినా కూడా మనకు సేమ్ ఇలాగే వస్తుంది. లేదంటే మనం నాన్ స్టాప్గా ఒక 10 నిమిషాలు ఏ డైరెక్షన్లో తిప్పుతామో స్పూన్ తోటి అదే డైరెక్షన్లో తిప్పితే కూడా మనకు చక్కగా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. నేనైతే బ్లెండర్ తోటి ఇలా కలుపుకున్నాను. చూడండి, ఎక్కడ కూడా ఉండలు గడ్డలు అనేది ఉంటే కేక్ అనేది అంత ఫల్ఫీగా పర్ఫెక్ట్గా రాదు. చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు కేక్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసింది. మరీ లూజుగా ఉండద్దు కేక్ బ్యాటర్, మరీ టైట్గా ఉండద్దు. కేక్ బ్యాటర్ అయితే ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, మీ దగ్గర కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే, లేదంటే సమానంగా ఉన్న ఏదైనా మందపాటి గిన్నెని తీసుకోండి. ముందుగా నేను ఇక్కడ కేక్ ట్రే తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని గీ మొత్తం కేక్ ట్రేకి అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా అంతా పై వరకు మనం గీని అయితే అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మైదా పిండి చల్లేసుకోవాలి. ఇలా ట్రేలో
ఇలా మంచిగా మనం మైదాపిండి చల్లేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకున్న పైన మైదాపిండిని అంతా ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. మన దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా మనం మైదాపిండిని చల్లుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో పోసేసుకోవాలి. కేక్ ట్రేలో కేక్ బ్యాటర్ మొత్తం పోసేసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా మీకు ఉండలు గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఇలా పోసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసుకుంటే అంత సమానంగా ఉంటుంది. ఇప్పుడు నేను మైక్రో ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మైక్రో ఓవెన్లో కన్వెక్షన్ ఆప్షన్లో 180 డిగ్రీస్ కింద 10 మినిట్స్ అయితే మైక్రో ఓవెన్ని హీట్ చేసుకోవాలి. ఒకవేళ మైక్రో ఓవెన్ లేకపోతే స్టవ్ ఆన్ చేసి ఒక పెద్దది వెడల్పు గల గిన్నె తీసుకొని గిన్నెని ఒక 5 నిమిషాల వరకు వేడి చేసిన తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టేసి మనం కేక్ బ్యాటర్ పెట్టేసి 45 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేస్తే మనకు స్టవ్ మీద అయిపోతుంది. మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళు 180 డిగ్రీస్ కింద ఒక 10 మినిట్స్ మైక్రో ఓవెన్ని హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం మైక్రో ఓవెన్ డోర్ ఓపెన్ చేసేసి లోపల స్టాండ్ పెట్టి మనం కేక్ బౌల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు 180 డిగ్రీస్ కింద ఒక 40 మినిట్స్ లేదంటే 35 మినిట్స్ వరకు మనం టైం సెట్ చేసుకొని సెలెక్ట్ బటన్ ఆఫ్ చేసి స్టార్ట్ అని ఓపెన్ చేస్తే మనకు 35 మినిట్స్ అండ్ 40 మినిట్స్ టైం వస్తుంది. 40 మినిట్స్ తర్వాత మనకు కేక్ అనేది చక్కగా పై వరకు పొంగుతూ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళు ఈ టైం సెట్ చేసి పెట్టుకోండి. మైక్రో ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి 45 మినిట్స్ వరకు బేక్ చేసేసుకోండి. మనం 40 మినిట్స్ తర్వాత మనకి ఎండ్ బటన్ పడిన తర్వాత మనం డోర్ ఓపెన్ చేసి మనము ఇలా స్టిక్ తోటి మనం పెట్టి చూడాలి సరిగా బేక్ అయిందా లేదా. మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. పూర్తిగా వెంటనే తీయొద్దు. ఒక 10 నిమిషాలు అలాగే చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కేక్ని ఇక్కడ సైడ్కి బటన్ ఉంది కదా మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. మనం వేడి మీద కేక్ తీస్తే కేక్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. మనకు రౌండ్ షేప్ రాదు. ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అనేది మంచిగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంతో టేస్టీగా బేసిక్ స్పాంజీ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బటర్ అయితే వేసాను. బటర్ లేకుండా కూడా ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు కానీ ఒక వేరుశనగ నూనె మాత్రం యూజ్ చేయదు. అంటే అదంతా చాలా స్మెల్గా ఉంటుంది, అంత మంచిది కాదు. కాబట్టి ఆ ఒక్క ఆయిల్ని స్కిప్ చేసి మీరు ఏ ఆయిల్ తోటైనా యూజ్ చేయండి. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకోండి. సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ పక్కా కొలతలు మెజర్మెంటు మీరు ఏ బౌల్ అయితే తీసుకుంటారో నేను చెప్పినట్టు అదే విధంగా చేయండి. మీకు పర్ఫెక్ట్గా బేసిక్ స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఏ విధంగా పీసెస్ కట్ చేస్తే ఆ విధంగా మనకు పీసెస్ అనేది కట్ అయిపోతే మన పిల్లలు ఇష్టంగా తింటారు, మన ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.